ఆ విషయాన్ని మర్చిపోలేరు. జాగ్రత్తగా ఉండాలి దేన్నైనా కోరుకుంటే ఎక్కువగా, ఎందుకంటే అది గొప్ప శోధంతో వస్తుంది. రాజీ పడేలా, శరీర కార్యాల్లోనికి వెళ్ళేలా, మీరుగా విషయాలను జరిగించేలా ప్రయత్నించడం, నిరీక్షించకుండా దేవునికై. వ్యామోహం అంటే ఏమిటో తెలుసా? దేన్నైనా అది లేకుండా ఉండలేమన్నంతగా కోరుకోవడం. నేననుకుంటాను అదే నన్ను నా మనసులో ఉంచినట్లయింది చాలా కాలం క్రితం. దేనికోసమైనా వ్యామోహపడవచ్చు. పరిచర్లోని ఒక హోదా కోసం, నిజాయితీగా మీ చర్చిలో ఆరాధనా నాయకునిగా కావాలని వ్యామోహం కలగొచ్చు. ఆమె బిడ్డను ఎంతగానో కోరుకుంది, ఆగలేకపోయింది కనుక ఒక ప్లాన్ వేసింది. ఆమెకు ఐగుప్తీయురాలైన దాసి ఉంది పని చేయడానికి. ఆ దాసి